నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. ఏపీ క్యాబినెట్ ఇవాళ పొద్దున్నుంచి జరిగింది. కొన్ని అంశాలు అంటే ప్రధానంగా వాళ్ళు ఏపీ క్యాబినెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగస్తుల బకాయిల గురించి మాట్లాడతారని అనుకుంటే అది కాకుండా పూర్తిగా అమ్మఒడి పథకానికి డబ్బులు ఇచ్చేయడానికి ఒప్పందము, అదేవిధంగా ఇతరేతర అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు క్రమబద్ధీకరణ, ఇట్లా వేరే వేరే అంశాలు ఏవో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. పెట్టిన అంశాలు వేరు, మాట్లాడుకున్న అంశాలు వేరు. ఓవరాల్గా ఈ మంత్రిమండలి సంబంధించి ఎందుకు ఇట్లాంటి రసాబసగా జరుగుతూ ఉంటుంది? ఇది ఓటర్లను ఆకర్షించేటువంటి విధంగా ఈ తాలూకు మీటింగ్ జరిగిందండి. ఒకటి. రెండు, ముఖ్యంగా ఈయన జగన్మోహన్ రెడ్డి మహిళా ఓటర్లని ఎక్కువ ఆకర్షించేటువంటి ఆలోచనలో ఉన్నాడు. దానికే ముందు పెట్టింది అమ్మఒడి. అవును, ఎందుకంటే అది మహిళల డబ్బు వచ్చే అకౌంట్లో డబ్బులు పడతాయి కనుక ఆ మహిళా ఓటర్లను ఆకర్షించేటువంటి విధంగా మాట్లాడాడు. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులనేమో క్రమబద్ధీకరించడం, అంటే వాళ్ళేమో పెర్మనెంట్ చేయడం ఉంది, క్రమబద్ధీకరించడం. దాంట్లో మళ్ళీ ఒక మెలికి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు మెలికి పెట్టడం జరగదు అది. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది మర్చిపోండి. ఎందుకంటే అంత లేదు. గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం అంటే గవర్నమెంట్ వ్యక్తిని ఒక 58 సంవత్సరాలు వచ్చినంత వరకు పోషించడం. అంత లేదు. ఆ సెలవులు ఇచ్చి సెలవులు నష్టం భరించేది లేదు. మెటర్నిటీ లీవులు, ఈ జీతాలు, బత్యాలు, ఇవన్నీ ఇది అనుకోవడం కానీ జరగటం లేదు. ఇప్పుడు చాలామందికి ఇవ్వటం లేదు. ఈ గ్రాడ్యుయేటీ, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ అనుకుంటాను కానీ ఎవరికి రావటం లేదు. రాకుండానే కొన్ని సిక్ ఇండస్ట్రీస్ మిల్లులు మూసుకున్నాయి అన్నమాట. అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్. అంటే ఏం చేస్తాం, అక్కడ డబ్బులు లేదు, ఖజానాలో డబ్బులు లేకపోతే ఎవడు ఏం చేయలేడు. దానికోసమే కదా ఐపీఎల్ పెట్టుకుంటారు ఎవరు. అంతకుముందు ప్రైవేట్ సంస్థలు పెట్టుకుంటాయి, ఇప్పుడు గవర్నమెంట్ పెట్టుకుంటుందేమో బహుశా. తర్వాత ఇప్పుడు కేవలం ఇదేదో ఓటర్లకి సన్నిహితంగా ఉందా అనుకోవడం మాత్రం ఇది ఎలక్షన్ స్టంట్ తప్ప వేరే కాదండి. అయితే ప్రధానంగా ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేకపోతే సచివాలయ ఉద్యోగ సంఘాలు కావచ్చు, వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఒక 50 డిమాండ్లతో వాళ్ళు గతంలో ఒక అల్టిమేటం ఇచ్చి ఈ డేట్స్లో మేము ఇవ్వకపోతే కలెక్టరేట్లో ముట్టడి, లేకపోతే పెన్ డౌను, నల్ల బ్యాడ్జీలతో మేము సంఘీభావం తెలియపరచడము, ఇట్లాంటివన్న నేపథ్యంలో వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ బకాయిలు వస్తాయనుకుంటున్న నేపథ్యంలో అసలు వాళ్ళ ప్రస్తావన రాకపోవటము, లేకపోతే అసలు అంశమే లేకపోవటాన్ని ఉద్యోగ సంఘాలు ఎట్లా తీసుకునే అవకాశం ఉందంటారు? ఉద్యోగ సంఘాలుని బుజ్జగిస్తున్నారండి, జోల పాడుతున్నారండి. అంటే వాళ్ళు లేకపోతే వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళలేరు కదా. ఎలక్షన్స్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉద్యోగ సంఘాలే హెల్ప్ చేస్తాయి. వాళ్ళు బతిమాడో బామాడో మొత్తానికి ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. వీళ్ళ దగ్గర ఖజానా లేదు. రేపు కేంద్ర ప్రభుత్వం తాలూకు అమౌంట్ ఏదైనా వచ్చి ఆ 12,000 కోట్లు వచ్చినట్టయితే దానికి వచ్చి సర్దుతారన్నమాట. అంతే. అయితే మాత్రం జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి కదా. మనకి ఫిక్స్డ్గా ఆదాయం వచ్చే మార్గం లేదు. ఏం చేస్తున్నారు, ఆదాయం రావడం కోసమేమో ఎక్కడైనా సజ్జ భూములు ఉన్నట్టయితే బ్రహ్మాండమైన కాస్ట్లీ భూములు అమ్మేస్తున్నారు. కొన్ని వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. అది అమ్మినప్పుడు మిగతా అంతే వీళ్ళకి కావాల్సింది జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. వారు సపోజ్ 100 ఎకరాలు అమ్మారనుకోండి, 150 ఎకరాలు వీళ్ళు సొంతాన్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు మేనత్తకో బావకో తమ్ముడికో పెట్టుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అంతా అస్తవ్యస్తం అయిపోయిందండి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ప్రజాక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు లేరు. వైద్యం లేదు. మొన్నేమో విడుదల రజని 3 హాస్పిటళ్ళు 3 వైద్య కళాశాలలు పెడతా ఉంది. ఏది ఎక్కడిది అనౌన్స్ చేయడం, డబ్బు ఉంటే కదా హాస్పిటల్స్ కట్టించడానికైనా వైద్య కళాశాలలు అంటే మాట 5 years దానికి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. కనీసం 3 years అవుతుంది. తర్వాత నెలకి ఎంత అవుతుంది ఖర్చు, ఎంతమంది డాక్టర్స్ని, ఎంతమంది స్టాఫ్ని, ఎంతమందిని అపాయింట్ చేసుకోవాలి. అక్కడ మనీ జనరేట్ అయ్యేది ఏముంటుంది, ఏమి ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వేం తీసుకుంటావు? నువ్వు కాబట్టి అక్కడ తిరుపతి మీద ఏమో 100 రూపాయలు 1000 రూపాయలు చేసావు కానీ అడిగేవాడు ఎవరు లేక, గవర్నమెంట్ హాస్పిటల్లో కన్సల్టేషన్కి 100 రూపాయలకి కాస్త నువ్వు 1000 రూపాయలు చేసావనుకో అబ్బస్పాలైపోవు. అందువలన
వీళ్ళు అనుకోవడం అంటే పబ్లిక్ని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసి నమ్మించడం తప్ప వీళ్ళు ఏం చేయరండి. రైట్. వీళ్ళు ఏం చేయరు. కానీ రోజుకో స్టేట్మెంట్ వస్తుంది. మొన్న వచ్చింది 1,00,000 రూపాయలు ఇస్తామని, నిన్న వచ్చింది 5 లక్షలు ఇస్తామని, ఈరోజు ఇది ఏమీ లేదు. ఈరోజు మీటింగ్లో అమ్మఒడు అన్నారు, మరి అక్కడ మన క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఇవన్నీ జరగవు కదా. జరిగితే మాట్లాడుకోవచ్చు కానీ జరగవు. రైట్. మొన్న మధ్య విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఎవరెవరితో అయితే ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామంటూ మరొక వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కేటాయిస్తారు? అసలు రాష్ట్రంలో అప్పుల కోసం తాకట్టు పెట్టగా ఇంకేమైనా స్థలాలు మిగిలిన్నాయా? అది ఏమైనా మిగిలింటే ఇస్తారండి. అంటే వీళ్ళు ఇచ్చిన స్థలంలో వాళ్ళు పెట్టరు కదా, వాళ్ళు కోరుకున్న స్థలం మీరు ఇవ్వాలి, అంతే కదా. అది హైలీ డిమాండ్ ప్లేస్ లో ఉంటుంది. అది వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సింగపూర్ అదే కదా బాబు చేశాడు. సింగపూర్ వాళ్ళు వచ్చారు, మాకు స్థలం ఇవ్వమంటే అమరావతిలో మేము మేమే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మేమే కన్స్ట్రక్షన్, మేమే పరిశ్రమ తీసుకొస్తాం, మీకు 40% ఇస్తా ఉన్నారు. అంతకంటే సంపద మొబిలైజేషన్ ఏముంది? అలాగుండాలి. లల్లు ఉన్నారు, లల్లు మారు ఉంది, 5 కిలోమీటర్లు మాకు ఇవ్వండి, 50,000 మంది ఎంప్లాయీస్ని వేసుకుంటాం. 5 కిలోమీటర్ల షాపింగ్ మాల్లో 50,000 మంది చిన్న పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు. అంటే 50,000 మంది ఉంటారంటే ఎంత అండి? దగ్గర ఒక 5 ఓ 10 లక్షల మంది పరోక్షంగా బతుకుతారు అన్నమాట. దాన్ని మాకొద్దు, ఆ ల్యాండ్కి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇవ్వమని చెప్పారు శ్రీ జగన్మోహన్ రెడ్డి. ఆ ల్యాండ్ వాల్యూ మేము అలాగిస్తామండి. ల్యాండ్ మీరు ఇస్తేనే మిగతా ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు, తిన్నగా బెంగళూరు వెళ్ళిపోయారు. అది జస్ట్ ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేసి అది ఓపెన్ చేస్తారు. ఓకే, అర్థమైందా? ఇది ఏదైనా కావాల్సినట్టే అది కోఆర్డినేషన్ కావాలండి. వీళ్ళు కోఆర్డినేట్ అయిపోయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఎంత సంపదను సృష్టిస్తున్నాము, ఎంత ట్యాక్స్ మనకు అవుతుంది అని, ఎంత మనీ జనరేట్ అవుతుంది, ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. సామాన్య ప్రేక్షకుడు ఇవన్నీ ఆలోచిస్తాడే, వాళ్ళకి మొత్తం బుర్రలేదండి. మొన్న ఐటీ మినిస్టర్ ఆడి పేరు అమర్నాథ్ని అడిగినట్టయితే ఏం చేస్తున్నావురా అంటే, మామిడి తాండ్రి అన్నాడు. మామిడి తాండ్రి, నిమ్మకాయలు, పచ్చళ్ళు, ఐటీ మినిస్టర్కి పచ్చళ్ళు, పూతరేకులు ఇవన్నీ అమ్ముతా ఉన్నారన్నమాట. మన పరిపాలనలో మేధావి వర్గం ఈ స్థాయిలో ఉంది. అది కానీ ఇక్కడ ఈరోజు సమావేశం అయిన దాంట్లో కేవలం ఒకటే చెప్తారండి. మరోపక్కన ఇదే మంత్రి మండలి సమావేశానికి హాజరైన మంత్రులు ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ ద పార్టీ లేకపోతే విత్ ఇన్ ద వాళ్ళ కొలీగ్స్ మధ్యలో పెద్ద ఆయన ఏం చెప్తే అది మేము జీ హుజూర్ అనేవాళ్ళం కదా, అంత దానికి ఎందుకు ఈ మంత్రి మండలి సమావేశాలు ఎందుకు, అదేదో ఆయనే అన్నిటికీ ఆమోదం తెలిపేస్తే అయిపోతుంది కదా అనేసి వాళ్ళు అనుకుంటున్నట్టుగా బయటకు వచ్చిన ఒక వార్త. దీంట్లో నిజం ఉంటుందంట. అంతే కదండి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలోంచి తప్పించేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడండి. అంటే ఎలాగా మిమ్మల్ని తప్పించేస్తా అంటున్నాడు కదా, మిగతా వాళ్ళకి గుండు పట్టుకుంటుంది కదా. ఎవరు ఏదో మంచి చెడ్డి నమ్ముకొని ఉన్నాం, ఆయన కనుసన్నాల్లో ఉంటే కనీసం ఆయన పార్టీ టికెటేనే ఇస్తారు కదా. ఆయన ఏమనుకుంటే మనకెందుకు, 4 సంవత్సరాలు నష్టాలు భరించాము, ఈ 1 సంవత్సరం కూడా భరిస్తే మనకి సీట్ వస్తుంది కదా. లేకపోతే మళ్ళీ ఒక 50 కోట్లు పెట్టుకోలేరు కదా సెట్టింగ్స్. ఆ దృష్టితో ఉండడం సహజమే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మీ ప్రజలతో మమైక్యం అవ్వండి, ప్రజల్ని మన వైపు తిప్పే ప్రయత్నం చేయండి. ప్రజలు మనకి మెయిన్ అది, ముఖ్యంగా మహిళా ఓటర్స్ మన వైపు ఉన్నట్టు మనం గెలుస్తాము. 175 అన్నాడు కదా, 175 కాదు, ఈవెన్ మేజిక్ ఫిగర్ వచ్చినా చాలా ఆయనకి. మేజిక్ ఫిగర్ రావడమే పెద్ద గొప్ప మాట. దానికోసం ప్రయత్నం చేస్తారు కానీ సక్సెస్ అవ్వరు నా అనుభవంలో చెప్పాలంటే. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.